అందరికీ వందనాలండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం ఈరోజు ధ్యానం చేద్దాము. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఇండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను కదా. ఈరోజు మనకి క్రికెట్లో మంచి ప్లేయర్ ఎవరంటే ప్రతి నోట్లోంచి వచ్చేది ఎవరి పేరు? క్రికెట్ ఆరాధించే వాళ్ళలో ఫస్ట్ పేరు ఎవరికి ఉంటుంది? కాదు, ఎవరున్నారు క్రికెట్ని బాగా మేము చూడట్లేదండి. ఇప్పుడు మీరు చూడపోయినా స్పోర్ట్స్ స్పిరిట్ ఉండే చాలా మంది ఉన్నారు లేరా? క్రికెట్లో మన అత్యధికంగా మంచి పేరు తెచ్చుకుంది ఎవరంటే క్రికెట్లో ధోని కదా. ధోనిని ఎందుకు తెచ్చుకున్నాడు పేరు? అది ధోనికి పేరు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన హయాంలోనే మనకి ఒక వరల్డ్ కప్ వచ్చింది కదా. ఆయన కెప్టెన్సీలో ఉండగానే కొత్త కెప్టెన్ కూడా తయారు చేసేసాం కదా. ఒక కెప్టెన్ ఉండి ఆట ఆడుతూనే ఇంకో కెప్టెన్కి బాధ్యతలు అప్పగించి ఈయన ఏం చేస్తున్నాడు అనేది ఆయన దగ్గరుండి నేర్పించాడు. అంటే నెక్స్ట్ నేను రిటైర్ అయినా సరే ఈ మ్యాచ్ మన దేశంలోనే మన వాళ్ళే ఆధిక్యంలో ఉండాలని ఒక కెప్టెన్గా అతను చేస్తున్నాడు అన్నమాట. ఏది ఒక మ్యాచ్ గురించి కదా. అంటే ఒక కెప్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకొక అతనికి కెప్టెన్గా చేసి అతని కింద పనిచేయటం అంటే కొద్దిగా నామూషిగానే ఉంటుంది కదా, చేయలేం కదా. అందరూ బయటకు వచ్చినాక అడిగారు, ఎందుకు నువ్వు అతనికి కెప్టెన్గా ఇచ్చావంటే, నేను కొన్నాళ్ళకే రిటైర్ అయిపోతాను, కానీ నా తర్వాత ఒక వ్యక్తి చేయాలా, ఆ వ్యక్తికి నేను గ్రౌండ్లో ఉండగానే నేను అతనికి ట్రైన్ చేయాలి. ట్రైన్ చేస్తేనే అతను పనికి వస్తాడు. నేను ట్రైన్ చేయకుండా నేను ఆడిన రోజులు ఆడేసి అతను పైకి రాకుండా తొక్కేస్తే ఏమైపోతుంది? అతని జీవితం అనేది నాశనం అయిపోతుంది. కాబట్టి ఒక కెప్టెన్గా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇంకొక అతను నేను వెళ్ళేలోపు తయారు చేయాలి, అంతే కదా. అది మనం చేయాలి, అంతే కదా. సంఘంలో ఇంకొక వచనం తీయండి చూద్దాం. అది మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కముకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజీయేలునకు పట్టాభిషేకం చేయమని ఇజ్రాయేలీలు వారి మీద నిష్ఠీ కుమారుడైన పట్టాభిషేకం చేయము కదా. నీకు మారుగా ప్రవక్త ఇండుటకై అజ్మేలు ఒలియారుడైన షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకం చేయము కదా. ఉంది కదా. దాంట్లో ఏమనుందంటే, యెహోవా సెలవిస్తున్నాడు, నీవు వెళ్ళి ఒక దేశానికి ఒక రాజుని పని చేయమని అభిషేకం చేయమంటే, నేను అభిషేకం చేసేసాడు. ఎవరు? ఏలియా అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక అతన్ని నీకు మారుగా ఎవరిని ప్రవేశపెట్టమని చెప్తున్నాడు అక్కడ? ఎలీషాని కదా. ఎలీషాను కూడా అభిషేకం చేయమంటున్నాడు. అవునా? అంటే ఒక ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఒక ప్రవక్త ఉన్నప్పుడు దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఏమని చెప్తున్నాడంటే, నీకు మారుగా అంటే నీ తర్వాత ప్రవక్తగా ఎవరిని అభిషేకం చేయమంటున్నాడు? ఎలీషాని కదా. ఇప్పుడు అదే ప్రక్రియ, అదే ఆలోచన మన సంఘాల్లో వస్తే, ఇప్పుడు మేమున్నాము, నాకు పెద్ద సంఘం ఉంది. ఇప్పుడు నా సంఘంలో మీరు ఎంతమంది ఉన్నారు? దేవుడు వాక్యం నాకు ప్రత్యక్షమై ఇప్పుడు సన్నిధి కుమార్ని ఈ సంఘానికి అధ్యక్షుడిగాను ప్లస్ చేయమందంటే నేనేమంటాను? కాదు, ఇది మా నాన్న రక్తంతో కట్టి సంపాదించింది,
ఇది మా అయ్యే సంపాదించింది, ఇది నేను దీనికి రాత్రి పగలు కష్టపడ్డాను, ఈ సంఘాన్ని నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వను కదా. నా సంఘం నా తర్వాత ఎవరు రావాలా? నా అల్లుళ్ళు రావాలా? అంతే నడుస్తుంది కదా ట్రెండ్ అంత ఇప్పుడు ఇండియాలో. నా కొడుకులు రావాలా, నా కోడలా? ఈ స్టేజ్ మీద నేను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు ఉండటానికి వీల్లేదు. ఎందుకని? ఇది నేను కష్టపడి పెంచుకున్న సంఘం, నేను దేవుని దగ్గర నుంచి తీసుకున్న సంఘం, దేవుడు ఇతనికి ఇచ్చాడు. కానీ ఏలియాకి ఏం చెప్పాడు? నీ తర్వాత మారుగా ఒక వ్యక్తిని అభిషేకం చేయమంటే ఏలియా ఇమ్మీడియట్గా చేసేసాడు కదా, ఇమ్మీడియట్గా చేశాడు. కానీ మనల్ని చేయమంటే ఎవరైనా చేస్తారా? మనకి స్టేజ్ మీద ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే ఆ వాకింగ్ చెప్పడానికి ఎవరు అవకాశం ఇస్తారా? ఇవ్వరు కదా. అవకాశం ఇస్తే ఏమవుతుంది? వీళ్ళ పేరు బయటకు వస్తుంది. ఇంతమందిలో ఈయన వాక్యం చెప్పాడంటే ఇంతమందికి పేరు వచ్చింది, ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి అందరూ వెరిఫికేషన్ చేయడం మొదలు పెడతారు. అంటే ఒక ప్రవక్త దేవుని మాటకు అధికారి లోబడి వాక్యాన్ని విస్తరింపజేయమంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చే తలకే మనం చెప్పేది చెప్పకపోగా జనాల గురించి చెప్పడంతోనే మనకి సంఘాలన్నీ తయారైపోయింది అన్నమాట. అంటే ఒక వ్యక్తిని బయటికి రాకుండా ఎంత ఘనంగా తొక్కుతుంటారంటే ఆ విధంగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనము దేవుని వాక్యం అనేది మన దగ్గరకు వచ్చిందంటే మన అర్థం ఏంటి? మనము సంఘాన్ని బలోపేతం చేయాలా, సంఘాన్ని బలిష్టం చేయాలా, వాక్యాన్ని ప్రబలించడానికి అనేక మంది ప్రవక్తలకి, అనేక మంది యాజకులకి, అనేక మందికి మనము ప్రభు సంస్కారము, ప్రభువు గురించి నేర్పించి బయటికి పంపించి సంఘం విస్తరించబడేటట్టు చేయాలి. అంతేగాని ఒక 4 గోడల మధ్య ఇదే నా సంఘం అనుకుంటే 4 గోడలు కాదు, చివరికి గోడలే లేకుండా పోయే సంఘం వస్తుంది అన్నమాట చివరికి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంఘాన్ని విస్తరించే విధంగా మనం చూసుకోవాలి. కానీ సంఘాన్ని నాదే అన్న భావం ఎప్పుడైతే కలుగుతుందో, మనలో అహంకారం అనేది బయలుదేరిందంటే అది మన పురోగతి కాదు, తిరోగతికి పోతుంది అనమాట, కిందికి పోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్రవక్త దగ్గర నుంచి వచ్చిందంటే అది ఇచ్చేయాలన్నమాట. అదే ఏలియా చూడండి, ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు, చేయలేదా? ఏలియా చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కదా. కార్మేలు పర్వతం మీద ఏం చేశాడు ఏలియా కదా. ఏలియా చేసిన అద్భుతంలో అంతమంది ఉన్నా సరే వీళ్ళు ప్రభువా నీ తట్టు ఉండే జనం ఎవరని రమ్మంటే వాళ్ళు రాక కొంతమంది అంటుంటే అప్పుడే అంటాడు, మీరు ఉంటే వెచ్చగానైనా ఉండండి లేదా చల్లగానే ఉండండి, మీరు అటు ఇటు కాకుండా మాత్రం ఉండొద్దని చెప్తాడు కదా. అంటే మన ప్రవర్తన కూడా ఆ టైంలో మార్చుకోమనే మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆ టైంలో మార్చుకొని ఎంతమంది యెజ్బేలు ప్రవక్తలను చంపేసింది? 400 మంది ప్రవక్తల్ని ఒక్క దెబ్బకు మొత్తాన్ని చంపేశాడు కదా. యెజ్బేలు దగ్గర ఉన్నటువంటి ప్రవక్త వాళ్ళందరం చంపేసింది కదా. చంపేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు నిజమైన దేవుడు ఆ అగ్ని గండంతో దిగి వచ్చి ఏలియా తరపున ఉన్నాడు కదా. అటువంటి ఏలియా దగ్గర ఎవరు శిష్యరకం చేస్తున్నారు? ఎలీషా కదా. అంటే ఏలియా ఎక్కడికి వెళితే ఎలీషాని అక్కడికి వెళ్తున్నాడు. ఎలీషాని అభిషేకం చేయమని కానీ అప్పుడు ఏలియా ఏం చేసిండు చూడండి. అక్కడ ఇంకొక వచనం ఉంది, 19వ వచనం చదవండి అక్కడి నుంచి. ఏలియా అతడి నుండి పోయిన తరువాత షాపాతు కుమారుడు ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న ఓకే వెంబడించదనని చెప్పి అతనికి సెలవడుగా అతను పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొట్టినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతను ఉపచారం చేయించుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఏలియా వెళ్ళాడు, ఎలీషాకి అభిషేకం చేసేసాడు. చేసేసిన తర్వాత ఏమన్నాడు ఎలీషా? ఒక మాట అన్నాడు, నేను వెళ్ళి నా తల్లిదండ్రులని ఒకసారి ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలే. ఏం చేశాడు? తనకు ఆధారంగా ఉన్నటువంటి ఎడ్లను మొత్తాన్ని చంపేశాడు, నరికేశాడు. వాటిని మొత్తం వండేసి ఆ వండడానికి కావాల్సిన అరకలు మొత్తాన్ని తుక్కులుగా చేసేసి వాటితో వండేసి అక్కడ ఉన్న మొత్తాన్ని పెట్టేసి తిరిగి మళ్ళీ వచ్చి ఏలియా అమ్మటి వాక్యం చెప్పడానికి అతని దగ్గర శిష్యం చేయడం వెళ్ళాడు కదా. అదేవిధంగా
ఇప్పుడు మనం కూడా వాక్యం చెప్పడానికి మనం ప్రిపేర్ అయినప్పుడు మనము ఈ లోక సంబంధ బాంధవ్యాలన్నిటిని వదిలేయాలని మనకు ఉంటుంది అన్నమాట కదా. ఇప్పుడు అబ్రహాము చూడండి, దేవుడు ఏమన్నాడు, నీవును నీ బంధువుల మొత్తాన్ని వదిలేసి రమ్మన్నాడు. వెంటనే ఎవరిని తీసుకొని వచ్చాడు? లోతుని, తేరాకుని, వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. ఫస్ట్ దేవుడు ఏమని చెప్పాడు, నువ్వు నీ బంధువుల దగ్గర నుంచి ఎవరిని తీసుకురావద్దంటే వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చాడు తోడు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చినాక ఆడ గొడవలు స్టార్ట్ అయ్యాయి కదా. వదిలిపెట్టమన్నది మనము వదిలిపెట్టేయాలి దేవుడు చెప్పినప్పుడు, కానీ మనం దాని వెంట మనం పడకూడదు అన్నది దేవుడు వాక్యం అన్నమాట అది కదా. ఇప్పుడు ఏమైంది, ఏలియా ఏమన్నాడంటే, నీవు వెళ్ళి అతనితో అంటే నీకు నిర్బంధం లేదు, అంటే నేను బలవంతంగా నీళ్ళు పిలవట్లేదు, కానీ నువ్వు రావాలా అని చెప్పగానే వెళ్ళి వస్తానని చెప్పిన వాడు తల్లిదండ్రులను కలవకుండానే చివరికి వెళ్ళి తను మళ్ళీ ఒకవేళ ఏలియా దగ్గర నుంచి కనుక ఏమన్నా గొడవపడి వెనక్కి వస్తానేమోనని చెప్పి మళ్ళీ వెనక్కి రాకుండా అతను ఏం చేశాడంటే తనకు ఆధారంగా ఉన్నటువంటి ఎడ్లని ప్లస్ ఆ అరకలను మొత్తాన్ని తీసేసి అక్కడ ఉన్న వాటి మొత్తాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి మొత్తం తినబెట్టేసి వాళ్ళందరూ పంపించారు. అంటే వెనక్కిక రాలేని పరిస్థితిలో ఇక అతను ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే ఒక వాక్యము ద్వారా విస్తరించడానికి ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తని వెనక వెళ్ళడానికి వెనక ఆధారం లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేతలకే పేతురు వీళ్ళందరూ ఏం చేశారు, చనిపోయినప్పుడు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సమాధులు ఉంచబడినప్పుడు పేతురు ఏం చేసిన, తిరిగి మళ్ళా నా వలలు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కొని పోయి మళ్ళీ చేపలు పట్టడం మొదలుపెట్టి కదా. అట్లా ఉండకండి. ఎందుకంటే ఒక వాక్యం మన దగ్గరకు వచ్చిందంటే, ఒక ప్రవక్త ద్వారా మనం నెరవేర్చున్నామంటే దానికి కారణం ఏంటంటే మనము అతన్ని ఏ విధంగా వెంబడించాలో మనం ఆ విధంగా వెంబడించినప్పుడు మాత్రమే మనకి ఇది అర్థమవుతుంది అనమాట అది కదా. ఒక ఎలీషా ఏ విధంగా ఏలియాని వెంబడిస్తున్నాడో మీకు ఇక్కడ అర్థమైపోతుంది. అంటే తన సంబంధ బాంధవ్యాలు ప్లస్ మళ్ళీ వెనక్కి తిరిగి రానంత విధంగా అతను వెళ్ళి అతను అనుసరిస్తున్నాడు అనమాట. ఇంకొక వాక్యం చూడండి అందులోనే, దాని తర్వాత మీకు అదే వచనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. అంతటి ఎలీషా వానితో ఆమె చదవండి. సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన పుష్పము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. దాని తర్వాత 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను కదా. అక్కడ ఎలీషా ఒక వృద్ధురాలితో మనకి మాట్లాడుతున్నాం అన్నమాట. అక్కడ అది ఆమె దగ్గర ఒక అద్భుతం చేశాడు అనమాట కదా. ఈయన చేసిన అద్భుతాల్లో ఇది ఉన్నాము. ఇప్పుడు ఎలీషా పైకి వెళ్ళే దేవుడు తీసుకెళ్ళటానికి రెడీ అయిపోయిన తర్వాత ఎలీషా అడుగుతాడు అనమాట, నువ్వు నేను ఎక్కడికి వెళితే అక్కడ వెళ్తున్నావు, నేను గిల్గాదు పోతే గిల్గాదు వస్తున్నావు, యోర్దాన్ పోతే యోర్దాన్ నది కాడికి వస్తున్నావు, నీకు ఏం కావాలని అడిగితే ఏం చెప్తున్నాడంటే, నన్ను చూస్తూ ఉండు, నీకేం కావాలో అది దొరుకుతుంది కదా. అంటే వాక్యం చెప్పడానికి ఒక ప్రవక్త ఏమైతే చూస్తున్నాడో ఆ శిష్యుని కూడా నన్ను ఫాలో అయ్యి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పమన్నాడు. అంటే ఎలీషా అనే వ్యక్తి ఏలియా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నప్పుడు అప్పుడు ఒకటే అంటున్నాడు, నీ దగ్గర నుంచి నాకు రెండు భాగాల ఆశీర్వాదం కావాలని అడుగుతున్నామాట. అది 2 భాగాల అభిషేకం తీసుకోవాలంటున్నాడు. అభిషేకం తీసుకుంటాడా? తీసుకున్నాడు. అభిషేకం తీసుకోవాలంటే ఏం చేయమన్నాడు? నన్ను చూస్తూ ఉండమన్నాడు కదా. ఇప్పుడు మనం కొన్నిసార్లు మనం వాక్యం వినటానికి పోయినప్పుడు కొన్ని మంచి మంచి సంఘాల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది మనం అట్లాగే చూస్తూ ఉంటాం
ఎందుకంటే ఈయన ఇంత తర్ఫీదు ఎక్కడ పొందాడు, ఇతనికి పరిశుద్ధాత్మ ఇంత మంచిగా వాడుకుంటుందా, ఈయన దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందా, మనం ఇంకెంత నేర్చుకోవాలా అన్న ఆలోచనతో మనం ఉండాలన్నమాట. అది కదా. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను వెళ్తున్నప్పుడు ఒకవేళ నా దుప్పటి నీ దగ్గరకు పడిపోతే నాలో ఉన్న రెండింతల ఆత్మాభిషేకం నీ మీదకి వచ్చేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు ఏలియా దగ్గర నుంచి రెండింతల అభిషేకం ఎవరికి వచ్చింది? ఎలీషాకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఎలీషా దగ్గర 4 ఇంతల అభిషేకం ఉంది. ఇప్పుడు ఎలీషా దగ్గర శిష్యరకం చేస్తుంది ఎవరు? మీరు చదివారు కదా గెహాజీ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో. గెహాజీ ఆ? గెహాజీ గెహాజీ కదా వచ్చిందా గెహాజీ. ఇప్పుడు గెహాజీ ఏం చూస్తున్నాడు అక్కడ అతని దగ్గర? సంపద ఉం? సంపద నయమాల దగ్గర. గెహాజీ ఏం చూస్తున్నాడు మీరు చూడండి. అక్కడ 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. 5వ అధ్యాయం 22వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. నా యజమాని నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చారు కనుక బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడనెను. అవును. నెక్స్ట్. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి కదా. ఇప్పుడు ఏమైంది? 2 మనుగులు వెండి ఎవరు దొరికింది? గెహాజీకి కదా. ఆ గెహాజీ తీసుకున్నప్పుడు ఏమైంది? ఎలీషా ఆత్మ ఎనికిడికి వచ్చింది, శపించబడింది. ఏమని? జీవితాంతము కుష్ఠున్నమని. అదే ఎలీషా ఈ వెండి బంగారాల వెంట పడకుండా ఉండుంటే ఏమయ్యేది? ఏలియా దగ్గర ఉన్నటువంటి 2 ఆత్మల అభిషేకము ఎలీషాకు వచ్చింది. ఎలీషా దగ్గర ఉన్న 2 ఆత్మల అభిషేకము 4 ఆత్మలైంది. 4 ఆత్మల అభిషేకం ఎవరు పొందుకోవాలి? ఇక్కడ గెహాజీ పొందుకోవాలి. గెహాజీ పొందుకోవాలి. గెహాజీ ఏం పొందుకున్నాడు? ఇక్కడ వచ్చేసరికి శాపం, కుష్టు పొందుకున్నాడు. ఎంత పొందుకున్నాడు? తరతరాలు. తరతరాలు పొందుకున్నాడు. ఎన్నింతలు? అక్కడ ఏమన్నాడు? అతను చెప్పింది. నయమాన్ ఏం అడిగాడు? నీకు 2 ఇంతలు కావాలని ఆయన అడిగితే ఈయన ఏమన్నాడు? 4 ఇంతలు తీసుకోమన్నాడు. ఇప్పుడు ఎన్ని ఇంతల కుష్టి ఈయనకు వచ్చినట్టు? 4 ఇంతల కుష్టి ఎన్ని రోజులు ఉంది? తరతరాలు ఉంది. అంతేనా? కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది? ఏలియా నుండి ఎలీషా పొందుకున్న ఆత్మాభిషేకం ఎక్కడికి వచ్చింది? శిష్యరికంలో ఉంది. శిష్యుడు ఎలాగైతే ఒక ప్రవక్తను అనుసరించాడో మీకు అర్థమైంది. అతను చేసిన అద్భుతాల శక్తి అంతా మీకు తెలుసు. వర్షం పడకుండా 3 సంవత్సరాలు ఆపటం, మంచునైన మనుషునైన కురవకుండా కర్మేల పర్వతం మీద అగ్నిని దింపినటువంటి ఎలీషా, అంతటి ఆత్మశక్తి ఎలీషాకు వచ్చింది. ఎలీషా చేసిన అద్భుతాలు చూడండి. నూనె లేకుండా కరువులో ఉన్న ఆమెకి, ప్లస్ దాంతోపాటు చనిపోయిన ఒక పిల్లవాడిని బతికించడం, ఇంత 4 ఇంతల శక్తి తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? గెహాజీ. గెహాజీ లాస్ట్కి ఏమయ్యాడు? 4 ఇంతల కుష్టుని తీసుకొని పోయాడు కదా. అందుకే వాక్యము మనం ఎట్లా నుంచి ఎక్కడికి వస్తున్నామో, దేని నుంచి వెళ్తున్నాము అనేది మన ప్రవర్తన బట్టి ఉంటున్నాము. అంటే మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అంటే మనం ఆరాధించాలి. ఇప్పుడు ఆ ఎలీషా లేడు, ఇప్పుడు ఆ ఏలియా లేడు. మనం ఎవరిని చూడాలి? మరి మనం చూడాల్సింది దేవుణ్ణి చూడాలి కదా. ఇప్పుడు దేవుణ్ణి చూస్తే మనకి ఏమొస్తుందంటే అభిషేకం వస్తుంది, మనకి ఆత్మాభిషేకం వస్తుంది, కృపా సత్యములను మన వెంట వస్తాయి. అంతేగాని కృపా సత్యముల వెంట మనం పరిగెత్తకూడదు. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. కృపా సత్యములు ఆయనే మనల్ని పచ్చిక గల చోట్ల కరుండు చేయను, కృపావరములు మన వెంట వచ్చును కదా. కృపావరాలు కావాలని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం దేవుని తట్టు చూస్తే, అతను బ్రతికిన దాన్ని బట్టి చూస్తే ఆ కృపావరాలే మన వెంట వస్తాయి అన్నమాట. అంతే తప్ప మనకేం లేదు. మనం ఎప్పుడైనా వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ద్రవ్యంనైనను
జోలెనైనను కర్రనైనను సంచినైనా తీసుకెళ్ళొద్దని చెప్తుంది వాక్యం చెప్పడానికి వెళ్ళిన. ఎందుకని? జోలి తీసుకెళ్తే ఏమవుతుంది? వచ్చేటప్పుడు జోలి నింపుకొని వస్తాం మనం కదా, అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయినప్పుడు వాక్యం చెప్పడానికి పోతుంటే నేను విన్నది ఏంది, ఇప్పుడు ఇండియా నుంచి ఒక ప్రవక్త ఇక్కడ వాక్యం చెప్పడానికి వస్తున్నాడు అంటే అతను ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ మాట, నేను ఇంటికాడ నుంచి బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ తిరిగి నేను ఇండియా చేరేదాకా నా జేబులోంచి ₹1 కూడా నేను తీయను, నేను వాక్యం చెప్తాను. కానీ మీరు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్, నా రూము, నా ఫుడ్డు, మళ్ళీ నాకు ఇవ్వాల్సింది మొత్తం నాకు ఇచ్చేసి నన్ను పంపించేయండి, నేను వచ్చి వాక్యం చెప్తాను. నేను మాత్రము నాకు ఇంకేం వద్దాను. చెప్పమంటుంది ఎవరు? వాక్యం చెప్పమంటుంది ఎవరు? దేవుడు కదా. మనం ఎక్కడ చూడాలా? దేవుని వైపు చూడాలా. వాక్యం చెప్పమని పంపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఇక్కడ అన్ని జనులు ఉన్నారు, వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పండి అని మనకు కొంత జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాము? ధనంగా మార్చుకొని ఆ సంచులు తీసుకెళ్ళద్దు. అందుకే దేవుడు అప్పుడు చెప్పింది అది. ఆ సంచులు తీసుకెళ్ళి నింపుకొచ్చుకుంటారనే వద్దని చెప్తుంది అన్నమాట. జోలే సంచి కర్ర వద్దని అందుకనమాట. వెండి బంగారాలు తీసుకెళ్ళద్దని అంటే మన చేతులు వెండి బంగారాలు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటారు? ఈయన వాక్యం చెప్తాడా, ఈ సంపాదించుకోవడానికి వచ్చినాడా అని చెప్తాడు. అందుకే ఇవన్నీ తీసుకెళ్లకుండా మీరు వెళ్ళండి. ఒకవేళ మీకు అక్కడ ఏమైనా దొరకలేదు అనుకోండి, దొరకలేనప్పుడు ఒక అదే ఆలోచన ఇంకొక అతను ఉన్నాడు. ఇప్పుడు అదే ప్రవక్తనతో ఒక సంఘంలో వాక్యం చెప్పేశాడు. వాక్యం చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాక వాళ్ళు అతనికి ₹100 ఇచ్చారు. అతను బయటకు వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళటానికి నాకు ₹200, ₹50 బస్ టికెట్ అవుతుంది. మరి వీళ్ళు ₹100 ఇచ్చారు, మరి నేను ఎందుకు ఈ వాక్యం చెప్పాలంటే, నిన్ను పంపించింది నేను వాక్యం చెప్పమని పంపించా కానీ నీకు వాళ్ళని డబ్బు ఆశించి నిన్ను పంపించలేదు. నీకు ఇక్కడ ₹100 దొరికింది, కానీ రెండింతల అభిషేకము వేరే చాట ఉంది. దాన్ని పొందుకోవటానికి నువ్వు ఇప్పుడు కష్టపడమని చెప్తున్నాడు దేవుడు. అది. అంతేగాని అభిషేకాలు దొరకాలని, కృపా సత్యాలు నా దగ్గరే ఉన్నాయి అని మాత్రం ఎవరు అనుకోకండి. వాక్యం చెప్పాలంటే దేవుని వెంబడి ఉంచాలా, వెంబడించి జ్ఞానాన్ని పొందుకోవాలా. పొందిన జ్ఞానాన్ని మనం 10 మందికి చెప్పగలగాల, ఏది ఆశించకుండా కదండి. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును.